V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలు. వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 60 మంది మైనర్లు. బడిఈడు పిల్లలందరికీ తల్లిదండ్రులు ప్రభుత్వ బడిలో చేర్పించాలి. ఇంటింటికి తిరిగి బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే విధంగా సర్వే చేశాం. రైల్వే కూలీలపై చిరుతపులి దాడి. తీవ్రంగా గాయపడిన రైల్వే కూలీ పాండవ్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం. టన్నుల కొద్ది పూలతో స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు. డీటెయిల్స్ లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలోని శ్రీ సాయిబాబా టెంపుల్ సాయి విగ్రహదాత గజసింహవరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండూరి గాంధీరావు, ఆలయ పూజార్ల రాజేశ్వర శర్మ, మురళీ శర్మ, ముత్తయ్య శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం రాష్ట్ర నాయకులు కొండూరి గాంధీరావు చేతుల మీదుగా అన్న ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మెరుగు నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ నాయకులు యొల్లె బాలకృష్ణ, మాజీ సర్పంచ్ నర్ర రాజిరెడ్డి, నాయకులు పద్మారెడ్డి, అంజిరెడ్డి, మెరుగు రమేష్, భూమరాజు తదితరులు పాల్గొన్నారు. ब्रह्माधिपतिर्ब्रह्मणो अधिपतिर्ब्रह्मा सदा मे अस्तु सदाशिवों साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराजा योगिराजा परब्रह्म स्वरूप सच्चिदानंद सद्गुरु साईनाथ भगवान की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ देवताभ्यो नमः। श्रीमान भव ब्रह्मायुरायुर्भव जय। सच्चिदानंद सद्गुरु साईनाथ भगवान की जय। మార్కండేయ దేవాలయంలో అనుసంధానంగా సచ్చిదానంద సద్గురు సాయినాథ ప్రతిష్ట జరపబడింది. ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి ఆ కాలంలో విగ్రహదాతగా మన కొండూరి గాంధీబాబు గారు ఆ యొక్క విగ్రహదాతగా తను సమర్పించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి నిత్యము పూజా కార్యక్రమాలు అందుకుంటున్నటువంటి ఆ సాయినాథునికి ఆ బాబు గారు ఇప్పటి నుండైనా మనము అన్నదాన కార్యక్రమాలు అంటే మేము ప్రతి సంవత్సరంలో వార్షికోత్సవం నాడే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కానీ ప్రతినిత్యము యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించేటంత శక్తి సామర్థ్యాలు ఓపిక పని చేయడానికి కూడా ఎవరికి వీలుపడనటువంటి వ్యవసాయదారులు కలిగినటువంటి గ్రామం కనుక అటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించలేకపోయాము. కానీ ఆ యొక్క బాబు గారి యొక్క ప్రోత్సాహం చేత ప్రతినిత్యం కాకపోయినా ప్రతి గురువారమైనా ఒక నెలకైనా ఇటువంటి అన్నదానం కానీ పులిహోర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తేజపరచడం జరిగింది. ఆ ఉత్తేజంతో కూడుకొని ఈరోజు గురువార సందర్భంగా పులిహోర కార్యక్రమాన్ని అన్నప్రసాదంగా భక్తులకు వితరణ చేయడము, భక్తులందరూ కూడా దైవమానికంగా ఈ యొక్క భక్తులంతా కూడా ఆ యొక్క దేవుణ్ణి దర్శించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇట్టి యొక్క మహత్తర కార్యక్రమాన్ని జరపడం చేతనైనా ఆ యొక్క దేవాలయానికి విచ్చేసి భక్తులంతా కూడా స్వామిని దర్శించి వారి యొక్క జన్మను పునీతం చేసుకుంటారనే కోరిక చేత ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్న భక్తులంతా కూడా విచ్చేసి ఇట్టి ప్రసాద వితరణ కార్యక్రమానికి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. ఇటు మహత్తర కార్యక్రమానికి బాబు గారు ఈ రోజు వచ్చి తను శ్రద్ధాభక్తులచే పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఇటు అన్నప్రసాద కార్యక్రమాన్ని జరపడం జరిగింది. కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో దాదాపు 60 మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడ్డారని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. పట్టుబడిన మైనర్ల నుంచి వాహనాలు స్వాధీనపరుచుకున్నామని, వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. పట్టుబడ్డ వాహనాలకు జరిమానాలు విధించి విడిచిపెడతామన్నారు. మరొకసారి పట్టుబడితే మైనర్లకు వాహనాలు ఇచ్చే యాజమాన్యులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్, స్వామి ఎస్ఐలు ఇషాక్,
శనిగల శ్రీకాంత్లతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు మీదకి వెళ్తాం, మళ్ళీ వస్తాం. ప్రతి మన లైఫ్లో మోటార్ వెహికల్స్ తోటి చనిపోయేంత వరకు అవినాభావ సంబంధం ఉంటుంది. దాంట్లో మీ ఇంకోటి ఏంటంటే బైక్ నడపాలంటే ఒక ఏజ్, ఒక మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది, ఒక చట్టం ఉన్నది. మినిమం 18 సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇస్తారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అంటే మైనర్స్ 18 సంవత్సరాలు ఒక్కరోజు తక్కువ ఉన్నా కానీ బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ముందు మనకు అది తెలియాలి. వాటితో పాటు బైక్, ఏ బైక్ కానీ 2 వీలర్స్ దగ్గర నుంచి కార్లు, I100 ఏదైనా కానీ దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, లేదా అదర్ డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ పెట్టుకొని మైనారిటీ తీరి 18 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన చట్టం మన ఇండియాలో ఎలో చేస్తున్నారు. కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం. అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, అందరు కూడా. మీకు తెలవకుండా ఏంటంటే చిన్నపిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే అది ఒక పిల్లలకి తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలా అప్పుడే బండి నడుపుతున్నాడు మావాడని జోష్ ఉంటుంది, కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది, ఇస్తే ఏమవుతుంది అన్నట్టు ఉంటుంది. కానీ అదే ఆ ఇయ్యటంతో అతను ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, ఇంకోళ్ళ ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది, మన ఇల్లు గుల్లం చేసే అవకాశం ఉంటుంది. దాని ఉదాహరణగా మొన్న మనకి కరీంనగర్లోనే 2 మైనర్స్ ఏది మన సెయింట్ జాన్ స్కూల్ దగ్గర అర్ధరాత్రి 11-12 గంటల ప్రాంతంలో ఇట్లా నీలాంటి పిల్లలు వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా, వాళ్ళకి లైసెన్స్ లేదు, బండి ఏం లేదు, వేసిండ్రు. డైరెక్ట్ పోయి పోలు గుద్దుకున్నారు. స్పాట్లో ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకళ్ళు హాస్పిటల్లో చనిపోయారు. తెల్లారేసరికల్లా అసలు తల్లిదండ్రులకు తెలియదు, ఎటు పోయిందో తెలియదు, ఏం తెలియదు. అట్లే నిన్న మొన్న కేశవపట్నంలో మీరు చూసుకుంటారు, పేపర్లో వచ్చింది. 2 మైనర్స్ నడుపుతున్నారు, ఆ బండి హైవే ఎక్కారు, అసలు లైసెన్స్ లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. సరిగా సడన్ బ్రేక్ వెనక నుంచి వెళ్తున్న టైంలో లారీ గుద్దేశారు. బడియుడు పిల్లలందరినీ తప్పనిసరిగా తల్లిదండ్రులు ప్రభుత్వ బడిలో చేర్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండల పరిధి విరోజిపల్లి తాండా పెద్ద శంకర్పేటలోని ప్రభుత్వ బాలు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్లను అందజేశారు. అనంతరం పెద్ద శంకర్పేటలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి, జిల్లా విద్యాధికారి రాధాకిషన్లు మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బడిడి పిల్లలందరినీ బడిలో చేర్పించే విధంగా సర్వే చేయడం జరిగిందన్నారు. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. 1 2 1 2 3 1 2 1 2 3 గట్టిగా చప్పట్లు. 1 2 1 2 3 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధితోనే వారు ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో విద్యకు, తర్వాత వైద్యానికి ఇస్తా ఉన్నారు మా ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకొస్తాం. ఆయన ఎందుకంటే విద్యాశాఖను ఆయనే ఉంచుకున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా విద్యాశాఖను ఉంచుకోరు, వేరే శాఖ వేరే వారికి ఎవరికైనా ఇచ్చేస్తారు. కానీ ఆయన దీన్ని ప్రక్షాళన చేసి అన్ని విధాల దీన్ని ముందుకు తీసుకుపోవాలి, విద్యాశాఖను అభివృద్ధి చేయాలని చెప్పేసి, విద్యను అభివృద్ధి చేయాలని చెప్పేసి వారే ఉంచుకోవడం జరిగింది. తర్వాత ఎన్నో రిఫార్మ్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జిల్లాల వారీగా, తర్వాత ఎప్పుడో మంత్ ఎండింగ్లో లేకుంటే ఒక్కొక్క డేట్ రోజు కొన్ని వారికి శాలరీ లభించేది. కానీ మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అయినంత మట్టుకు ఎక్కువ శాతం మొదటి తారీఖునే జీతాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నా. స్కూల్ వాళ్ళ చదివిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలనేసి ప్రభుత్వం మనకు ఉచితంగా ఏమేమి ఇస్తుంది? యూనిఫామ్స్ ఇస్తుందా ఇస్తలేదా? టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది, నోట్ బుక్స్. ఇప్పుడు ఆ నోట్ బుక్స్ చూస్తే ఆ క్వాలిటీ బుక్స్ మేము చదువుకున్నప్పుడు కూడా అంత మంచి క్వాలిటీ బుక్స్ లేవు. సో అంత మంచి క్వాలిటీ వైట్ పేపర్స్. సో ఇంత మంచి క్వాలిటీ బుక్స్ మనం బయట కొనాలంటే మనకి ఎంత కాస్ట్ పడుతుంది?
సో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంత మంచి క్వాలిటీ బుక్స్ ఇస్తున్నారంటే సో అది వేరే ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళు ఇస్తారా? ప్రైవేట్ స్కూల్ వాళ్ళు సో ఇది 10 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకుంటారు. సో మనం ఫ్రీగా మనం ఇంత మంచి మంచి బుక్స్ ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు ఇస్తూ ఉన్నామంటే సో ఆపర్చునిటీ ఎవరికైనా ఇచ్చినామంటే సో అందరికీ మంచి ఆపర్చునిటీ ఇస్తే మీరు కూడా మన ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా మంచి మార్క్స్ మంచి ర్యాంక్స్ తెచ్చుకొని ఇంజనీర్స్, డాక్టర్స్, మళ్ళీ తర్వాత టీచర్స్ మంచి మంచి పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్తారు అనేసి ప్రభుత్వం ఇంత కూడా మనకు సదుపాయాలు. సో అందరు కూడా సద్వినియోగం చేసుకొని మీ టీచర్స్ అంతా చెప్పేది కూడా శ్రద్ధగా వినండి. సో మీరు అందరు కూడా మా ఫ్యూచర్లో చాలా మంచి మంచి పొజిషన్కి వెళ్ళి మరి మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తీసుకొని వస్తారని కూడా ఆశిస్తా ఉన్నాను. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లె చలమశివార్లో రైల్వే కూలీలపై చిరుతపిల్ల దాడి చేసింది. ఛత్తీస్గఢ్ కు చెందిన మహిళ పాండవ్పై చిరుత విచక్షణ రహితంగా దాడి చేయడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చలమ సమీపంలో ఛత్తీస్గఢ్ కు చెందిన 20 మంది రైల్వే కూలీలు పనిచేస్తున్నారు. ఆ సమయంలో చిరుతపిల్ల ఒక్కసారిగా మహిళపై దాడి చేసింది. వెంటనే ఆ మహిళను సమీపంలోని దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్నారు. छत्तीसगढ़ इधर क्या काम करने गया था? रेलवे कहाँ लगा था काम? हाँ? चलमा కొంచెం తీసుకుంటా సిస్టర్ ఇట్లండి. ఎందుకు ఏ పని పోయిందండి? क्या काम करते हैं तुम? रेलवे में పని చేస్తారంట. ఏమన్నా వాళ్ళ భాషలో మనకు क्या काम करता है जनरल में? क्या प्रॉब्लम है? చిరుతో దాడి చేసినాను. తెలుగులో అడుగుతాను, హిందీలో అడగండి. काम गई तो नीचे गिरे क्या है? नाम क्या तुम्हारा? హిందీ వస్తుంది కదా. సీఎం హోదాలో తొలిసారి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. టన్నుల కొద్ది పూలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లలో రైతులు నిమగ్నమయ్యారు. సుమారు 7 కిలోమీటర్ల మానవహారం నిర్వహించి భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళ చంద్రబాబు గారికి స్వాగతం పలకటానికి ఇదో మేమందరం ఇట్లా పూలు తెస్తున్నామండి. 2 టన్నుల పైన పూలు తెచ్చారు. ఇవాళ 29 ఊళ్ళో బాబు గారికి అమరావతి రాజధాని అని చెప్పేసి ఆయన నిన్న చెప్పటం, మళ్ళీ అమరావతి పనులన్నీ జరగటం, ఆయన గెలిచిన తెల్లారి నుంచి ఇలా జరుగుతుంది. కాబట్టి ఇవాళ మేమందరం ఆయనకి సంతోషంతో ఘనంగా స్వాగతం చెప్పాలి. కోరుతో ఇంతకన్నా మేము ఏం చేయలేము రైతులు. కాబట్టి మేమందరం ఇలా పూలు తీసి ఆయన స్వాగతం పలకాలనుకుంటున్నామండి. ఇది మండలం శిబిరంలో జరుగుతుంది. తప్పకుండా బాబు గారిని గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళ చంద్రబాబు గారికి స్వాగతం పలకటానికి ఇదో మేమందరం ఇట్లా పూలు తెస్తున్నామండి. 2 టన్నుల పైన పూలు తెచ్చారు. ఇవాళ 29 ఊళ్ళో బాబు గారికి అమరావతి రాజధాని అని చెప్పేసి
ఆయన నిన్న చెప్పటం, మళ్ళీ అమరావతి పనులన్నీ జరగటం, ఆయన గెలిచిన తెల్లారి నుంచి ఇలా జరుగుతుంది. కాబట్టి ఇవాళ మేమందరం ఆయనకి సంతోషంతో ఘనంగా స్వాగతం చెప్పాలి. పోగుతో ఇంతకన్నా మేము ఏం చేయలేము రైతులు. కాబట్టి మేమందరం ఇలా పూలు తీసి ఆయన స్వాగతం పలకాలనుకుంటున్నాం అండి. ఇది మందడం శిబిరంలో జరుగుతుంది. తప్పకుండా బాబు గారిని గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఢిల్లీ శాస్త్రి భవన్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యుత్ లేకుండా ఏ పని కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, విద్యుత్ కోతలు లేకుండా ఉండాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాలన్నారు. మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుదామని అన్నారు. తెలంగాణ భవన్ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వందనం సమర్పించారు. ఆ తర్వాత అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మీ కరదల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్కండే వీరలక్ష్మీ హృదయదరహిదే భూతకారుణ్యలక్ష్మీ భక్తాగ్రే శౌర్యలక్ష్మీ గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ అధీర్వర్చస్వమాయుష్యమారోగ్యమామీనాజ్యోభామానం మహీయతే ధాన్యం ధనం పదం బహపుత్రలాభం శతశతం వత్సరం దీర్ఘమాయుః రోదనో రోదమాన శోభన శోభమాన కళ్యాణః ఓం మానోహికం సేద్యాదవేదో కామస్వం పురుషం జగతే అవవిద్యానహియామావరికాదయా ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతైంద్రస్యాగ్నిశ్చరాష్ట్రం ధారయనా శశైలాని మహేవ దైవతన్నః दैवतन्नः फणिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीश्रीनिवास परदैवतन्नः श्रीश्रीनिवास परमन्धतन्नः धान्यं धनं वसं बहुलाभं బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలు. వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 60 మంది మైనర్లు. బడిఈడు పిల్లలందరికీ తల్లిదండ్రులు ప్రభుత్వ బడిలో చేర్పించాలి. ఇంటింటికి తిరిగి బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే విధంగా సర్వే చేశాం.
రైల్వే కూలీలపై చిరుతపులి దాడి, తీవ్రంగా గాయపడిన రైల్వే కూలీ పాండవ్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం. టన్నుల కొద్ది పూలతో స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.